చిన్న చేపను పెద్ద చేపని తిమింగలం మింగేస్తాయి అనడానికి అమెజానే సాక్ష్యం. ఒక చిల్లర కొట్లని సూపర్ బజార్లు దెబ్బతీసినాయి. సూపర్ బజార్లని మాల్స్ దెబ్బతీసినాయి. మాల్స్‌ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ దెబ్బతీసినాయి. ఇంత చేస్తే పోనీ వాళ్ళు స్థిరంగా ఉంచుకుంటారా ఇప్పుడు? అంటే వ్యాపారమే తగ్గిందో, లేకపోతే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్టో తెలీదు గానీ, అమెజాన్ లేటెస్ట్‌గా మరొక 16,000 లే ఆఫ్‌లు ప్రకటించింది. ఇంకొక 14,000 మంది క్యూలో ఉన్నారట క్వార్టర్ 2 నెక్స్ట్ దీనికొచ్చేటప్పటికి. ఓవరాల్‌గా రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతున్నాయి, జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏముంటుందో తెలుసా? మనకి ఈ కంపెనీలకు సంబంధించిన దాంట్లో ఇన్ని ఉద్యోగాలిచ్చారని రాజకీయ పక్షాల అధికారంలో ఉన్నటువంటోళ్ళు టక 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 చంపలు ఇది చరిచేసుకుంటారు భుజాలు. పోయిన ఉద్యోగాలు, తీసిన ఉద్యోగాలు చెప్పరు. ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రతి కార్పొరేట్ కంపెనీ ఏడాదికి 20% ఉద్యోగాలు తీసేస్తోంది. 20% ఉద్యోగాలు ఇస్తోంది. అంటే ఉద్యోగుల సంఖ్య ఆ రేంజ్‌లోనే ఉంటుంది. కొత్త కంపెనీలు వస్తే తప్పించి ఇలాంటి వాళ్ళకి మళ్ళీ లైఫ్‌లు రానటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అతి పెద్దదైనటువంటి గేమ్ నడుస్తుంది. ఇప్పుడు అమెజాన్ లే ఆఫ్స్ అనేది మళ్ళీ పాపం ఉద్యోగులకి టెన్షనే.